వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అదో కార్పొరేట్ స్కూల్. మా స్కూల్లో చదివిస్తే ర్యాంకులతో పాటు భవిష్యత్తు కూడా మారిపోతుందనే బీభత్స ప్రచారం. కట్ చేస్తే అంతా బూటకమనేలా వ్యవహారం. విజయనగరం జిల్లా బొబ్బిల్లోని భాష్యం స్కూల్ భాగోతం బయటపడింది. భారీ బిల్డింగ్ కట్టి స్కూల్ పెట్టిన ఈ గనులు విద్యా ప్రమాణాలను మాత్రం గాలికి వదిలేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండదు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా ఉండవు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరం. ఫైర్ సేఫ్టీ నిబంధనలో భాగంగా స్కూల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మస్ట్గా ఉండాలి. కానీ భాష్యం స్కూల్లో మాత్రం అది లేదు. అంతేకాదు, కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తున్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్లతో బస్సుల నిర్వహణ చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డ్రైవర్ను సరిపడా శిక్షణ లేకుండా పిల్లలను స్కూల్ బస్సుల్లో తీసుకెళ్లి ఎవరి జీవితాలు బలి చేయాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లలందరి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే సీట్లు చిరిగిపోయాయనే కారణంతో వాటిపై చెక్కలు పెట్టి నడిపిస్తున్నారు. ఇంత అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా ఏ ఒక్క ఉన్నతాధికారి కూడా పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులను భాష్యం యాజమాన్యం డబ్బులతో మేనేజ్ చేస్తుందా లేక విస్మరిస్తున్నారా అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్లో అందించే ప్రయత్నం అయితే చేస్తారు. భార్గవ్, ఎందుకు భాష్యం స్కూల్లో ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఉన్నతాధికారులు ఎందుకు స్పందించట్లేదు? భార్గవ్, రైట్, ఏదైతే విజయనగరం జిల్లా బొబ్బిలి భాష్యం పాఠశాలలో అయితే మాత్రం అక్కడున్న ఏదైతే విద్యా సంస్థలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నట్టుగా అక్కడ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే విఆర్కే న్యూస్ లో మనం చూస్తున్నాం. ఏదైతే అక్కడున్న భాష్యం స్కూల్ కి సంబంధించి పూర్తిగా కిక్కిర్చిన ఒక బిల్డింగ్ లో, అది కూడా ఒక సందులో అటు ఇటు ఒక థియేటర్ ఉంది, 2 థియేటర్ల మధ్యలో ఒక సందులో ఉన్న ఒక చిన్న ఒక బిల్డింగ్ లో, ఏదైతే ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు సుమారుగా ఉన్న ఒక బిల్డింగ్ లో, కిక్కిరిసిన బిల్డింగ్ లో పూర్తి స్థాయిలో అసలు ప్లే గ్రౌండ్ అనేది ఉండదు. కనీసం ఒక ఫైర్ సేఫ్టీ, అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో ఫైర్ సేఫ్టీ అనేది ఉండాలి. ఆ ఫైర్ సేఫ్టీలో భాగంగా ఖచ్చితంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉండాలి. పిల్లల్ని ఎట్లా కాపాడే ప్రయత్నం చేసేటప్పుడు అలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది దారే కూడా లేకుండా చేసి అలాంటి దగ్గర స్కూల్ విద్యా తరగతి నిర్వహిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ప్రయాణికి సంబంధించి ప్రయాణించారు ఈ స్కూల్ బస్సుకు సంబంధించి ప్రయాణం చేసే సమయంలో ఆ విద్యార్థులకు వేలకు తీసుకొని సంవత్సరానికి సుమారుగా తక్కువలో తక్కువ ఒక 10,000 నుంచి 10 కిలోమీటర్లకి 10,000 దగ్గర నుంచి కొన్ని లక్షల వరకు కూడా వసూలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ విద్యా సంస్థకు సంబంధించి ఆ బస్సుల్లో కనీసం మనం అక్కడ ఉన్న విజువల్స్ చూడొచ్చు. కనీసం ఆ బస్సులో కనీస సదుపాయాలు ఉండవు. కనీసం కూర్చోడానికి సీట్లు కూడా సరైన లేక బల్లలు వేసుకొని తీసుకెళ్ళడం, అది ఒక కార్పొరేట్ స్కూల్ అయ్యింది కూడా వేలకు తీసుకుంటున్నారు. అంతేకాకుండా అలాంటి బస్సుల్లో సరైన సదుపాయాలు కూడా లేని పరిస్థితి. అంతేకాకుండా
అక్కడ చూస్తున్నాం. ఏదైతే విద్యార్థులకు సంబంధించిన పుస్తకాల విషయంలో పూర్తి స్థాయిలో ఎక్కువ రేట్లకు అమ్ముతున్న పరిస్థితి. అసలు పుస్తకాలు అధిక రేట్లకు అమ్మడమే కాదు, అసలు అమ్మడాన్ని చాలా వరకు ప్రభుత్వం నియంత్రించిందని చెప్తూ ఉంటుంది. అయితే అధిక రేట్లకు అమ్మడం, అంతేకాకుండా అక్కడ తీసుకుంటేనే ఆ పిల్లల్ని అక్కడ చదివించే పరిస్థితి ఉంటుంది, లేదంటే తెగేసి చెప్పడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదైతే అక్కడ కింద సెల్లార్ లో ఏదైతే కింద ఫ్లోర్ లో ఒక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అసలు నిజానికి కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో అయితే స్కూల్ కి సెలవులైనా ఇవ్వాలి, లేదనుకుంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు సరైన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. కనీసం అక్కడ పిల్లలకి ఏమైనా జరుగుతుందా లేదా అన్న ఒక నిర్లక్ష్య ధోరణి అయితే ఎంతగా మనకు కనిపిస్తుంది చూడండి. ఏదైతే ఆరోపణలు వచ్చిన వాటికి అనుగుణంగానే అక్కడ ఎటువంటి అనుమతులు లేని, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లు కూడా పూర్తి స్థాయిలో ఉంటున్నారు. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్న తరగతిలో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేని పరిస్థితి. ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడు కూడా విద్యాశాఖ ఎందుకు పట్టించుకోవట్లేదు? అటు ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, ఇలాంటి స్కూల్ పట్ల ఎందుకు పట్టించుకోవట్లేదు? కార్పొరేట్ సంస్థలకు లొంగి వారిచ్చే కాసులు కక్కుతుపడి ఇలాంటివి చేస్తున్నారా? లేకపోతే ఎందుకు ఇలాంటి విద్యా సంస్థల పైన, పిల్లల పైన ఎందుకు ఇంత కక్ష సాధింపు, లేదా పిల్లల పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంటే చాలా వరకు అక్కడ ఉన్న వారంతా కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా అక్కడ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టీసీలు ఇవ్వలేక, బయటకు చెప్పుకోలేక, వారి టీసీ కనీసం అక్కడ నుంచి వేరే స్కూల్కి మారుద్దామంటే టీసీలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినా లేదా అక్కడ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ప్రశ్నించినా వారికి రకరకాలుగా భయపెట్టి ఈ విద్యా సంస్థలు ఇలా బెదిరిస్తున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే భార్గవ్, ఇంత జరుగుతున్న అక్కడ మనకు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. బస్సులో సీట్లు చిరిగిపోతే దాంట్లో చెక్కలేసి నడుపుతున్నారు. అండ్ స్కూల్ బిల్డింగ్ కూడా చాలా, అంటే ఫైర్ సేఫ్టీ కూడా లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఉన్నతాధికారులు కానీ, డిఈఓ కానీ ఎందుకు స్పందించట్లేదంటావు భార్గవ్? ఇప్పటికే వీటికి సంబంధించి గతంలో కూడా విఆర్కే న్యూస్ ఇలాంటి స్కూల్కి సంబంధించి ఎన్నోసార్లు కథనాలు పెట్టింది. అయితే ఇప్పటికీ దానికి సంబంధించి విద్యాశాఖ వారు మాత్రం ఎందుకు దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నట్టు పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏదైతే మీరు అన్నట్టుగా అక్కడ ఉన్న బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని డ్రైవ్ చేసే డ్రైవర్లకి ముఖ్యంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఆ బస్సును డ్రైవ్ చేసే హక్కు ఉంటుంది. ఎందుకంటే అది పిల్లలకు సంబంధించిన, పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయం. అంతేకాకుండా అది ఆ పెద్ద బస్సుల్లో ఖచ్చితంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఉండాలి. లేదంటే పరిమితి కూడా ఆర్టీఓ ఖచ్చితంగా రద్దు చేయని పరిస్థితి. అటు ఆర్టీఓ అధికారులు కావచ్చు, ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు, పిల్లల ప్రాణాల పట్ల ఖచ్చితంగా ఇట్లా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా భాష్యం స్కూల్ వాళ్ళు వారితో లాలూచి పడి ఆ ప్రభుత్వ అధికారులు కూడా కాసులతో కొనేస్తున్నారా అన్న ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అంతేకాకుండా కనీసం ఇంత జరిగిన తర్వాత పోనీ ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే ఈ నియోజకవర్గం, ముఖ్యంగా బొబ్బుల నియోజకవర్గం చుట్టుపక్కలే ఇప్పటికే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రోడ్లు బాగోక మరమ్మతుల కోసం ఎన్నోసార్లు అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన పరిస్థితి. అలాంటి రోడ్ల మీద హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేని పరిస్థితుల్లో అలాంటి బస్సుల్ని, అది కూడా చెక్క సీట్లు వేసి వాటిపైన పిల్లల్ని కూర్చోబెట్టి తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక రకమైన ఆందోళన అయితే తల్లిదండ్రుల్లోనూ ఎంతైనా ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వారిని కూడా గోప్యంగా ఉంచుతూ, వారిని కూడా ఆ పేరెంట్స్ ని కూడా భయపెడుతున్న పరిస్థితి. అయితే దీన్ని ప్రశ్నించే జర్నలిస్టులు కూడా, అక్కడికి వెళ్ళిన జర్నలిస్టులు కూడా ముఖం చాటేసి ప్రిన్సిపల్ కూడా మీకేమైనా లాలూచి పడతారా, మాతోని ఏదైనా చేస్తారా, మీకు ఏమైనా కావాలంటే చేస్తామని లాలూచి పడడం కూడా ఆ ప్రిన్సిపల్ జరిగింది. అయితే దానికి ఇక్కడున్న మన జర్నలిస్టులు అయితే, బీఆర్కే జర్నలిస్టులు అయితే దాన్ని నిరాకరించి ఇక్కడున్న వాస్తవాలు మాత్రమే మేము బయటపెడతాం, అలాంటివి బీఆర్కే న్యూస్ ఎప్పటికీ చేయదని చెప్పిన తర్వాత అక్కడున్న విజువల్స్ తీసుకునే సమయంలో వాటిని కూడా దౌర్జన్యంగా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి, మీకు ఎటువంటి పర్మిషన్ లేదు, మాకు ఇక్కడ వీడియోస్ తీయకండి, ఇలాంటి ఎవిడెన్స్ లేవు చూపించకండి, పిల్లలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఇలాంటి ఎవిడెన్స్ లేవు చూపించొద్దంటూ వారిని కూడా బయటకు పంపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే భార్గవ్, ఇంత జరుగుతున్నా కూడా ఎవరు స్పందించట్లేదు, ఉన్నతాధికారులు కూడా దీని మీద చొరవ చేసుకోవట్లేదంటే దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉందని అనుకోవచ్చా భార్గవ్? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కార్పొరేట్ సంస్థలు అన్ని కూడా పెద్ద కార్పొరేట్ సంస్థలు అన్ని కూడా
చాలా వరకు కూడా రాజకీయ హస్తాలు, పెద్ద పెద్ద రాజకీయ హస్తాలు ఎవరైతే ఉంటాయో ఖచ్చితంగా ఉంటాయనే ఆరోపణలు ఎప్పుడు కూడా తరచూ మనం వింటుంటాం. అదే రీతిలో ఇది కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత బాహాటంగా నిత్యం చిన్న పిల్లలకి ప్రాణాలకు సంబంధించిన విషయం, అంటే సేఫ్టీ అంటేనే చిన్నపిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయం ఎప్పుడు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఎప్పుడు బస్సు యాక్సిడెంట్లు కావచ్చు, మొన్న జరిగిన విశాఖపట్నంలో ఒక టీచర్ స్కూల్ బస్సుకు సంబంధించిన ఒక బస్ యాక్సిడెంట్ కావచ్చు, ఈ అన్నిటికీ నిదర్శనం. అయితే ఇన్ని జరుగుతున్న వెంటనే ఇలాంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయని వాటిపై దృష్టి సాధించాల్సిన ఒక పరిస్థితి ఎంతైనా ప్రభుత్వం పైన ఉంది. అలాగే దృష్టి సాధించి ఎక్కడైతే ఇలాంటి పరిస్థితులు, ఏవైతే అనుమతులు లేకుండా ఇలాంటి తప్పుడు అనుమతులు ఎక్కడైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అనుమతులు రద్దు చేసి పూర్తిస్థాయిలో వీటిపైన చర్యలు, ఎన్నో కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదంటే ఇలాంటి ఎవరైనా రాజకీయ హస్తాలు, ఎంతో పెద్ద రాజకీయ హస్తం లేకుండా ఇలాంటివన్నీ జరగవంటూ కూడా చాలా వరకు ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా అంటేనే ఉంది. అయితే భార్గవ్, మొన్నే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా వెళ్ళి ప్రతి ఒక్క స్కూల్ను పరిశీలిస్తున్నారు. అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా మొత్తం తెలుసుకుంటున్నారు. అయితే ఇంత నిర్లక్ష్యం మనం గతంలో కూడా చూసాం. అలా స్కూల్ బస్సులో నుంచి అలా చెక్కలు వేయడం ద్వారానే 2 పిల్లలు కింద పడి మరణించడం జరిగింది. అలాంటి సంఘటనలు ఏర్పడే విధంగానే ఇది కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఎందుకు అధికారులు కానీ ముఖ్యంగా డిఈఓ ఎవరైతే పరిశీలించాల్సిన అధికారి ఎందుకు స్పందించట్లేదంటావు భార్గవ్? దీనికి సంబంధించి ఇప్పటికీ డిఓకి ఫిర్యాదు చేద్దాం అని చెప్పి సంబంధిత కొందరు పేరెంట్స్ కూడా మేము గోప్యంగా దీన్ని కంప్లైంట్ చేద్దాం అని చెప్పి డిఓ కాల్ చేయడం కూడా జరిగిందండి చాలా సార్లు. ఆయన ప్రభుత్వ నెంబర్, ఆయన బిజీగా ఉండడం కారణమో తెలియదు, అధికారులు వేరే మీటింగ్ లో ఉండడం కారణమో తెలియదు, ఎప్పుడు కూడా కనీసం ఫోన్ కూడా స్పందించిన పరిస్థితి. దీనికి సంబంధించి సరే మీ జర్నలిస్టులకైనా చెప్తే ఇది జరుగుతుందని చెప్పి మనకి గోప్యంగా వారి వివరాలు ఉంచమని చెప్పిన పరిస్థితి. అయితే మనం కూడా డిఓకి కన్సల్ట్ చేస్తే కనీసం డిఓ ఫోన్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇలాంటి ఫోన్ కే రెస్పాండ్ అవ్వని పరిస్థితిలో ఉన్న డిఓ ఖచ్చితంగా ఇలాంటి స్కూళ్ళు ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది కూడా దానిపైన కూడా పూర్తిస్థాయిలో బిఆర్కి ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ గా దీనిపైన గ్రౌండ్ రిపోర్ట్ అనేది తీసే పరిస్థితిలో ఉంది. అయితే ముఖ్యంగా ఈ స్కూల్ కి సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నదాన్ని ఇప్పుడు ఈ కథనం ద్వారా డిఓకి మళ్ళీ నేరుగా తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఆయన దృష్టిలో మళ్ళీ పెట్టే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. అయితే దీని తర్వాత కూడా ఆయన స్పందించి ఖచ్చితంగా దీనిపైన దృష్టి తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మాత్రం స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి ఏదైతే హోంమంత్రి ఉన్నారో, హోంమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి అంతి గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు, ఖచ్చితంగా దీనిపైన ఎంతైనా దృష్టి పెట్టి ఇలాంటి భాషా స్కూల్ సంస్థల్లో ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇలాంటి భాషా స్కూల్లో ఇలాంటి పరిమితులు లేనివి, కనీసం పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి పరిస్థితులు ఎన్నున్నాయి అనేది దృష్టి పెట్టి మరి ఇలాంటి దుర్ఘటన కూడా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎంతైనా దాంట్లో మనకు కూడా పేరెంట్స్ తో పాటు మనకు కూడా ఎంతైనా బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఎంతవరకైనా పోరాటం చేసే పరిస్థితిలో మనం కూడా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.